మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. బర్డ్ ఫ్లూ వైరస్. ఈ వైరస్ వల్ల నాన్ వెజ్ ప్రియులకైతే ఒక పెద్ద షాక్ అయితే తగిలింది. అదేంటంటే చికెన్ తింటే వైరస్ అటాక్ అవుతుందని చెప్పేసి ప్రజల్లో కొంత భయ ఆందోళన అయితే గురవుతున్నారు. ఈ భయం వల్ల చాలా మంది నాన్ వెజ్ అనేది పూర్తిగా మానేశారు. అయితే మనం ఒక కోళ్ల ఫారం వద్ద అయితే ఉన్నాం. ఈ కోళ్ల ఫారం వద్ద వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, చికెన్ తింటే ఏమవుతుంది అండ్ ఎటువంటి వైరస్ అనేది ప్రజలకు సోకుతుంది అనే విషయాలపై పూర్తిగా అయితే అడిగి తెలుసుకుందాం. నమస్తేనా. బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల కోళ్ళని చనిపోతున్నాయని చెప్పి చాలా మంది మనుషులు కూడా చాలా మంది ప్రమాదం అంటున్నారు. ఉపయోగం ఏం లేదు సార్. బర్డ్ ఫ్లూ అనేది క్లైమేట్ అప్ అండ్ డౌన్ జరగడం వల్ల ఈ వ్యాధి వచ్చింది. పక్షులలో సాసాలట అట్లా చనిపోతా కోస్తారా అక్కడ ఉంది ఏరియాలో. ఈ ఏరియాలో అలానే లేదు, ఆ జబ్బు లేదు, ఏమి లేదు. ఉండే సాటే ఉంటుంది. ఇది లేని సాట రాదు. ఇది వైరస్ అక్కడనే ఇక్కడనే ఏం కాదు. 100 డిగ్రీల్లో చికెన్ ఉడుకుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. గుడ్డు వచ్చేసి 80 డిగ్రీల్లో, చికెన్ వచ్చి 100 డిగ్రీలలో ఉడికితే ఏ రోగం ఉన్నా కూడా ఏం కాదు, బాగా తినచ్చు. ఇబ్బంది ఆల్రెడీ ఈస్ట్ గోదావరిలో వెస్ట్ గోదావరిలో 80,000 కోళ్ళు చనిపోయాయి. మరి ఇక్కడ కోళ్ళ కూడా ఆంధ్ర, తెలంగాణ మరియు రాష్ట్రం అంతటా వైరస్ వస్తుందని అంటున్నారు. అక్కడ బండ్లు అక్కడ నిలిపేసినారు, ఇక్కడ బండ్లు ఇక్కడ నిలిపేసినారు. ఈ ఏరియా బండ్లు ఆ బండ్లు బంద్ చేసినారు. ఆ ఏరియా అక్కడే ఉంటుంది, ఇక్కడికి రాలేదు. వెహికల్స్ పోవడం రావడం నిలిపేసినారు. ఇబ్బంది ఏం లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ ఏరియాలో ఎక్కడ వెళ్ళొచ్చు ఆ ఏరియాలో వాళ్ళు బంద్ చేసినారు, ఎగ్జామ్ పడిపించారు, వాళ్ళు పాటిస్తారు. ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఈ క్లైమేట్ వల్ల ఈ ముక్కులలో సాసాలకపోవడము ఇట్లాంటి కోళ్ళకు వస్తాయి. ఇబ్బంది ఏం లేదు. బర్డ్ ఫ్లూ వైరస్ అంటే ఎలా చెప్తున్నా, అదే క్లైమేట్ అప్ అండ్ డౌన్ జరగడం వల్ల దానికి పక్షమాది పట్టి సాసాడక ఊపిరితిత్తులలో నీళ్లు చేరడము అవి చనిపోవడం. దానికి తగిన ట్రీట్మెంట్ ఇచ్చేదానికి 5-6 రోజులు టైం పడుతుంది కోలుకొని. ఆ కోలుకునే లోపల ఈడ సుమారుగా కోళ్ళు చనిపోయేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఎన్ని రోజులు వచ్చి నడుపుతారన్నా ఈ కోళ్ళ ఫారం? మేము 15-16 సంవత్సరాల నుండి పిల్లలు. మరి ప్రాసెసింగ్ అంతా ఎలా? నాకు ఒక కోడి అనేది ఏ విధంగా ఎన్ని రోజులు పెద్ద అవుతుంది, ఎలా మీరు చేస్తారు సార్? అది వచ్చేసి 45 రోజులు కోతకు వస్తాయి సార్. వ్యాక్సిన్లు వేయాలి, పోలియో చుక్కలు మాదిరి పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్టు అది మీరు పట్టుకొని పోలియో చుక్కల లోపల డ్రాప్స్ వేయాలి. ఇలాంటి సమస్యలు రాకుండా లేడానికి వ్యాక్సిన్లు 3 బాటలు వేయాలి. పిల్లలకు 3 బాటలు వేయాలి వ్యాక్సిన్. అది ప్రజలు కొంతమంది అయితే భయపడతారు చికెన్ తినాలంటే. మరి ప్రజలకు మీరు ఏం చెప్తారు? వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. 100 డిగ్రీలలో చికెన్ ఉడుకుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు తక్కువ ఉడకబెట్టుకొని తినడం అట్లా చేయడం వల్ల ఏ దానికైనా అట్లా జబ్బులు అటాచ్ చేయడానికి వస్తారు. 100 డిగ్రీలు ఉడకాలి. ప్రజలకు ఏమైనా చేరే అవకాశం ఉంది ఆ వైరస్ అనేది? ఏం చేయదు, ఈ వేడిలోనే చనిపోతాయి. కూడా ఈ వేడిలోనే చనిపోతాయి. అది సార్, ఇక్కడ ఏ జబ్బులు ఏం లేకున్నాము. అక్కడ ఉన్నాయి, అక్కడ బంద్ చేశారు. ఎలాంటి ఇబ్బంది లేదు. శుభ్రంగా తీసుకొని వండుకొని తినొచ్చు.